KBR న్యూస్ కి స్వాగతం. 25,000 మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం వరల్డ్ రికార్డ్. రికార్డులు ఏవైనా మోడీకే సాధ్యం. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. నాకు తెలిసిన ఏకైక ఆదియోగి మోడీ అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు. దళితులపై కుట్ర పన్నుతున్న అదోని వైసీపీ పార్టీ. వేదిక పైన ఉన్న శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, మినిస్టర్ ఆఫ్ హెల్త్, సీఎం రమేష్ గారు, ఎంపీ అనకాపల్లి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీకాళహస్తి విజయానంద్ గారు, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వైద్య రాజేష్ గారు, యూనియన్ సెక్రటరీ ఆఫ్ ఆయుష్, మోనలిసా దాస్ గారు, యూనియన్ జాయింట్ సెక్రటరీ ఆయుష్ డిపార్ట్మెంట్, మన ఎంటీ కృష్ణబాబు గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్లు, కమిషనర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్, పట్టుదల. నూట 8 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరూ ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్. రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా, తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి, మీరు ఎప్పుడు జూన్ 21 నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు, ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి, ఎప్పుడు లేని విధంగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు. పొద్దున్న లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని, పొద్దున్న లేపుతున్నాను ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని. కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది. ఇది మీరు మరవదు. ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాలతో మీరు నడవండి. ఒక విజన్తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా, మనందరం కలలు కానాలి. మన కుటుంబం కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ, నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ దేశాన్ని మార్చాలనే కళలు మనం అందరం కనాలి. కానీ కళ్ళ గంటమే కాదు, కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయాలైతే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు సంధ్యారాణి గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా.
ఇది ప్రారంభం మాత్రమే. మీరే పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు కూడా అభినందిస్తున్నా. గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేత చేపించారు. మాస్టర్ గారు కూడా ఒక పట్టుదలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు. ఒక చరిత్ర ఈ రోజు మీరందరూ సాధించారు. దానికి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిజంగానే ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రులుగా మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు. మనందరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరితే ఇమ్మీడియట్ గా ప్రైవేటీకరణ ఆపారు. మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు. ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు. అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ గ్రీన్ లాంటి అనేక సంస్థలు కావాలని విశాఖపట్నానికి వచ్చి ఏకంగా మనకి సాక్ష్యం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అన్నా విశాఖపట్నం అన్నా గౌరవ ప్రధానమంత్రి గారికి చాలా ప్రేమ. అందుకే కరెక్ట్ గా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యే లోపల మన విశాఖపట్నానికి రెండోసారి వస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు. ఆయనకు ఒక కానుకగా ఈ రోజు మనందరం ఈ గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చామని మీ అందరు తెలుపుకుంటూ నిజంగానే మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా అబ్బాయి గుర్తొస్తున్నాడు దేవాంశ్. మీ అందరిలో ఉన్న పట్టుదల క్రమశిక్షణ దేవాంశ్కి చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది. మాస్టర్ గారు ఏ ఆదేశాలు అయితే ఇచ్చారో ఒక క్రమశిక్షణ పట్టుదలతో మీరు పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మీరందరూ భారతదేశానికే ఒక దిశ నిర్దేశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు గట్టిగా చెప్పాలి, జై హింద్, జై హింద్. నేను వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పాలి వందే వందే. అందరికీ నమస్కారం. Honorable Prime Minister Narendra Modi ji, His Excellency Governor of Andhra Pradesh, Honorable Minister, Ayush, Government of India, Deputy CM, Sri Pawan Kalyan ji, Honorable Ministers from Government of India and Government of Andhra Pradesh, and all respected participants across the world who joined us today. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day, to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced
self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam, from here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break, that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. As a result of Honorable Prime Minister's vision and promotion of yoga for the last 10 years, yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. Therefore, I am appealing to the people to take 1 hour daily for yourself to do yoga. To the youth, I say, embrace yoga not only as a form of exercise, but as a powerful tool to enhance focus, discipline, creativity in today's rapidly evolving digital world. With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, a happier society. This is also the core goal of Vision Swarnandhra 2047, a healthy, wealthy, and happy Andhra Pradesh, part of Vikasit Bharat. Honorable Prime Minister has revived yoga, naturopathy, Ayurveda, promoting green energy, Swachh Bharat, and natural farming. Modi ji's vision is not just for healthy global community, but for a healthy planet as well. Let us continue to work together to strengthen the spirit of one earth, one health. It is a historical day for all of us to gather here, as well as those who joined us globally. Let us work together to achieve global peace and happiness. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనమందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మనం ఒకటి ఇక్కడ మాట్లాడుకోవాలి. మన ఊహ తెలిసినంత వరకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అనారోగ్యం అని ఎప్పుడూ వినలేదు. దీనికి కారణం ఖచ్చితంగా యోగ. నిజమైన ధ్యానం, పౌరుల పట్ల బాధ్యత, దేశం పట్ల శ్రద్ధ, యువత పట్ల నమ్మకం, ఇవన్నీ ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన శైలిలో నిండి ఉన్నాయి. ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి, రాజకీయాల ఒత్తిడి మధ్య సైతం తన మనశ్శాంతిని ఎలా నిలుపుకోవాలో ప్రత్యక్షంగా నిరూపించింది యోగా. సినిమా మరియు రాజకీయాలు రెంటినీ సమతుల్యం చేయడానికి ఆయన అభ్యసించేదే యోగా. బ్లాక్ బెల్ట్ కలిగిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఫిట్నెస్ అంటే శరీర పరిమితి మాత్రమే కాదు, శక్తి, శాంతి, సమతుల్యత వీటన్నిటి కలిపిన రూపం అని నమ్మే ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. ఉదయ బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతు మహేశ్వర, సాయంకాలేతు స్వయం విష్ణు, త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలు తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే, దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారో, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. క్షమాపణ చెప్తాము, మీరు ఖచ్చితంగా రండి అంటే వాళ్ళు పిలవడం జరిగింది. సరే అని మందకృష్ణ సైన్యం కౌంటర్ వేస్తే ఖచ్చితంగా అది దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది అనేది కూడా వాళ్ళకు తెలుసు ఆల్రెడీ. దానికి బదులుగా ముందు జాగ్రత్తగానే వాళ్ళు నేను క్షమాపణ ఖచ్చితంగా చెప్తామని ఇద్దరు రావడం జరిగింది. బహిరంగంగా క్షమాపణ చెప్పడం. మా ఎమ్మెల్యే పార్థసారథి గారు స్వేచ్ఛ ఇచ్చారని ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. సంతోషం. మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. మా దళిత సోదరులు ఐక్యత వచ్చిందని చెప్పుకుంటా ఉన్నాం. మాకు ఆనందంగా ఉంది. అలాగే 2 రోజుల క్రితం సాయి ప్రసాద్ రెడ్డి కానీ, ఈ వైస్ చైర్మన్ నరసింహ కానీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా ఎస్సీ సర్పంచ్ పదే పదే దూషించారు.
ఈ సంఘటన ఎక్కడి వరకు దారితీస్తుంది, దానికి సమాధానం కూడా మాకు కావాలి. వీడియో ముఖంగా కూడా తెలియజేస్తున్నాం. మా దగ్గర వీడియో కూడా ఉంది. ఎస్సీ సర్పంచ్ అని పదే పదే అంట. నాయి బ్రాహ్మణుల్ని కులం పేరు పెట్టి దూషించినటువంటి ఘనత మా మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు. కులాల పేరు పెట్టి దూషిస్తూ ఉంటాడు ఆయన. అదంటే చాలా మందిని అడిగితే అది అలవాటు అండి వాళ్ళకి. అంటే వాళ్ళు తిడతా ఉంటారు, వాళ్ళు రెడ్డి అంటే తిడతా ఉంటారు, కులాల పేర్లు పెట్టి వాళ్ళు దూషిస్తారు. సరే, వారు కులాల పేర్లు పెట్టి దూషించడం అనేది ఆదరణ ప్రజలందరికీ తెలిసి మళ్ళా ప్రత్యేకించి నేను చెప్పక్కనే ఉన్నా. సకలే సాలేవారు వారిని అతి కిరాతకంగా దూషించి మీరు భజన చేసుకోవాలి అని చెప్పి చాలా దారుణంగా అవమానించినటువంటిది మన అందరం కూడా చూసాం. ప్రధానంగా ఎస్పీకి సంబంధించినటువంటి మా దళిత సోదరుల ఫంక్షన్కి జిల్లా ఒక పెళ్లి కార్యక్రమానికి ఎస్పీకి సంబంధించినటువంటి మా దళితులు జిల్లా పెద్ద గారు ఒక వైసీపీ నాయకుడిని ఇక్కడికి ఆహ్వానిస్తే అది జీర్ణించుకోలేనటువంటి మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి కుటుంబం మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి ఇంటికి 50 అడుగుల దూరంలో ఒక బ్యానర్ కడితే ఆ బ్యానర్ని దారుణంగా అంటిపెట్టినటువంటి చరిత్ర కూడా వారిదైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మరి ఆ రోజు దాంట్లో వైసీపీ పార్టీలో ఉండబడేటువంటి దళితులు ఎందుకు ప్రశ్నలేదో నేను రోజు చాలా బాధపడతాను. ఏది ఏమైనా ఈరోజు నా దళిత సోదరులు చేసినటువంటి కార్యక్రమాన్ని నేను చాలా గర్విస్తామనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.